బైబిల్ సెలవిస్తూ ఉంది, నా వైపు చూచి రక్షణ పొందండి అన్నాడు దేవుడు. యెషయా గ్రంథంలో మనం చూస్తే 45వ అధ్యాయంలో, లుక్ అన్ టు మీ అండ్ బీ సేవ్డ్. నీకు రక్షణ కావాలి అంటే, స్వస్థత కావాలి అంటే, విడుదల కావాలంటే దేవుని వైపు చూడాలి. ఇప్పుడు ఎవరైతే ఆయన వైపు చూస్తున్నారో ఆయన వారిని విడిచిపెట్టువాడు కాదు. నా మటుకు నా జీవితంలో ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయి. క్రైస్ట్ వర్షిప్ సెంటర్లో ప్రతి ఆదివారం కొన్ని వేల మంది ప్రజలు దేవుని ఆరాధించడానికి వస్తున్నారు. ఆన్లైన్లో ఇన్ఫ్యాక్ట్ మీలాంటి వాళ్ళు చాలామంది ప్రతిరోజు కనెక్ట్ అవుతున్నారు. దేవుడు మీ జీవితాల్లో చేసిన మేళ్ళు, ప్రార్థన చేయడం, విశ్వాసం ఉంచడం మన వంతు అయితే, అద్భుతాలు చేయడం మన దేవుని వంతు. ఆయన మీద లక్ష్యం ఉంచండి. ఇప్పుడు ఎవరైతే దేవుని వైపు స్పష్టంగా చూస్తున్నారో వారికి దేవుడు ఆహారం ఇస్తున్నాడట. కేవలం భౌతిక సంబంధమైన ఆహారం గురించి నేను మాట్లాడడంలా, కానీ దేవుడు మన ఆత్మకు కావాల్సిన ఆహారాన్ని ఇస్తున్నాడు. మన ఆంతర్య పురుషుడు అభివృద్ధి పొందినట్లుగా కావాల్సిన ఆహారము దేవుని దగ్గర నుంచి మనం పొందుకుంటున్నాం. విచ్ ఇస్ నథింగ్ బట్ ద వర్డ్ ఆఫ్ గాడ్, ద బ్రెడ్ ఆఫ్ లైఫ్. జీవాహారమైన యేసుక్రీస్తు ప్రభువు జీవాన్ని మనకిచ్చి తన మహిమ కొరకు వాడుకునే దేవుడు ఆయన.